నమస్కారం సినిమా లవర్స్. ఈ రోజు డిసెంబర్ 25న మన ముందుకు వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమా దండోరా. బిగ్ బాస్ తర్వాత శివాజీ అన్న క్రేజ్ ఎలా పెరిగిందో మనందరికీ తెలుసు. ఆయనతో పాటు నవదీప్, నందు, రవికృష్ణ లాంటి మంచి యాక్టర్స్ అందరూ కలిసి చేసిన సినిమా ఇది. పోస్టర్స్, ట్రైలర్ చూసినప్పటి నుండి ఇందులో ఏదో బలమైన కంటెంట్ ఉందని అనిపించింది. మరి కలర్ ఫోటో లాంటి క్లాసిక్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ గారు నిర్మించిన ఈ దండోరా థియేటర్లలో ఎంత గట్టిగా మోగింది. కుల వివక్ష అనే సెన్సిటివ్ పాయింట్ ని డైరెక్టర్ మురళీకాంత్ ఎంత బాగా డీల్ చేశారు. శివాజీ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? ఇవన్నీ ఈ డీటెయిల్డ్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా సినిమా బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రవీంద్ర బెనర్జీ ముప్పనేని గారు ఈ సినిమాని నిర్మించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమాకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. కాస్టింగ్ విషయానికి వస్తే ఇది ఒక మల్టీ స్టారర్ అని చెప్పుకోవచ్చు. శివాజీ గారు మెయిన్ లీడ్ అయితే నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి లాంటి తెలిసిన ముఖాలు చాలా ఉన్నాయి. ఒక సోషల్ డ్రామాకి ఇంతమంది ఆర్టిస్టులు ఉండటం నిజంగా ప్లస్ పాయింట్. ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి మెయిన్ రీజన్ ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీసింది కాదు, సమాజానికి ఏదో చెప్పడానికి తీసిన సినిమా అనే ఫీలింగ్ కలగడమే. మరి ఆ ఫీలింగ్ నిజమైందా? మన సమాజంలో ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య కుల వివక్ష. మనుషులు చంద్రమండలం మీదకు వెళ్తున్నా ఇంకా కొన్ని ఊర్లలో కులం పేరుతో గోడలు కడుతూనే ఉన్నారు. ఈ సినిమాలో డైరెక్టర్ టచ్ చేసిన పాయింట్ కూడా అదే. మార్పు అనేది బయట కాదు, మనిషిలో రావాలి అనే కాన్సెప్ట్ ని తీసుకున్నారు. అయితే ఇలాంటి సినిమాలు తీయడం కత్తి మీద సాము లాంటిది. కొంచెం బ్యాలెన్స్ తప్పినా ఏదో ఒక వర్గానికి కోపం వస్తుంది. కానీ డైరెక్టర్ చాలా బ్యాలెన్స్డ్ గా ఎవరిని కించపరచకుండా తప్పుని తప్పులా చూపించే ప్రయత్నం చేశారు. కథ గురించి సింపుల్ గా చెప్పుకుందాం. ఒక పల్లెటూరు. అక్కడ పెద్ద మనిషిగా పెత్తందారుగా ఉండే వ్యక్తి మన శివాజీ గారు. ఆయనకి ఆచారాలు, సంప్రదాయాలు, కులం అంటే పిచ్చి. తన మాటే శాసనం, తన గీత దాటకూడదు అని గట్టిగా నమ్ముతుంటారు. తన జాతి, తన కులం అనే అహంకారం నిలువెల్లా నిండిన మనిషి ఆయన. అలాంటి మనిషి తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆ కుటుంబమే కాకుండా ఆ ఊరు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకానొక సందర్భంలో ఆయన నమ్మిన సిద్ధాంతాలే ఆయన మెడకు చుట్టుకుంటాయి. చేసిన తప్పు తెలుసుకుని ఆయన ఎలా మారాడు? ఆ మార్పు వల్ల ఆయన ఎంత మానసిక వేదన అనుభవించాడు? ఈ కథలో సర్పంచ్ గా నవదీప్ పాత్ర ఏంటి? నందు, రవికృష్ణల పాత్రలు ఈ కథను ఎలా మలుపు తిప్పాయి? చివరికి ఆ ఊరిలో దండోరా ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది తెలియాలంటే మీరు వెండితెర మీద చూడాల్సిందే. ఇది ఒక మనిషి ప్రయాణం, అహంకారం నుండి పశ్చాత్తాపం వైపు సాగే ప్రయాణం. ఇప్పుడు ఈ సినిమాకి ప్రాణం పోసిన నటీనటుల గురించి మాట్లాడాలి. శివాజీ చాలా రోజుల తర్వాత ఒక పవర్ ప్యాక్డ్ రోల్లో కనిపించారు. ఆయన లుక్, ఆ గంభీరమైన వాయిస్, కట్టుబొట్టు అన్నీ ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఆయన చూపించే ఆటిట్యూడ్, సెకండ్ హాఫ్ లో చూపించే ఎమోషన్, రెండింటి మధ్య వేరియేషన్ అద్భుతం. క్లైమాక్స్ లో ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది. నవదీప్, మనం నవదీప్ ని లవర్ బాయ్ గానో కామెడీ రోల్స్ లోనో చూసి ఉంటాం. కానీ ఇందులో సర్పంచ్ గా చాలా హుందాగా కొత్తగా కనిపించారు. ఉన్నది కాసేపే అయినా చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది ఆయన పాత్ర. నందు మరియు రవికృష్ణ. నందు నటనలో మెచ్యూరిటీ బాగా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేశారు. రవికృష్ణ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఇక లేడీస్ విషయానికి వస్తే బిందు మాధవి, మౌనిక రెడ్డి, రాధ్య, మానిక చిక్కల వీళ్ళందరూ కథలో భాగంగానే ఉంటారు తప్ప అనవసరమైన గ్లామర్ షోలు లేవు. వాళ్ళ పాత్రల ద్వారానే ఎమోషన్ పండింది. టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ గురించి చెప్పాలి. ఇలాంటి సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. సీన్ లో ఉన్న ఎమోషన్ ని ప్రేక్షకుడి గుండెల్లోకి తీసుకెళ్లడంలో ఆయన మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. ఆటలు సందర్భానుసారంగా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, వెంకటార్ శాఖమూరి కెమెరా పనితనం బాగుంది. పల్లెటూరి అందాలను, అక్కడ ఉండే రఫ్నెస్ ని బాగా క్యాప్చర్ చేశారు. లైటింగ్ మూడ్ కి తగ్గట్టుగా వాడారు. ఎడిటింగ్, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ పర్వాలేదు, కానీ ఫస్ట్ హాఫ్ లో ఇంకొంచెం క్రిస్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా ఫ్లో ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. పాత్రల పరిచయం, ఆ ఊరి గొడవలు, శివాజీ గారి డామినేషన్, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి డైరెక్టర్ ఎక్కువ టైం తీసుకున్నారు. అక్కడక్కడ కథనం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఆడియన్స్ కొంచెం బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్ పడగానే సినిమా గేర్ మారుతుంది. అక్కడి నుండి కథనం సరైన దారిలో పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ రైడ్. ఫస్ట్ హాఫ్ లో ఉన్న లాగ్ ని సెకండ్ హాఫ్ డ్రామా మరిపించేస్తుంది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాకి ఆత్మ అని చెప్పొచ్చు.
ఆ సన్నివేశాలు చాలా బలంగా రాసుకున్నారు. ఈ సినిమా చూసి బయటకి వచ్చేటప్పుడు మనలో ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. మనం ఎంత మోడర్న్గా మారామని చెప్పుకుంటున్నా మనలో ఎక్కడో ఒక మూల ఈ కులం పిచ్చి దాగి ఉందా అనిపించేలా చేస్తుంది. శివాజీ గారి పాత్ర పడే సంఘర్షణ వల్ల కుటుంబం పడే బాధ ఇవన్నీ చాలా నేచురల్గా చూపించారు. ఎక్కడా అతిగా అనిపించదు. సోషల్ మెసేజ్ ఇస్తున్నాం కదా అని క్లాస్ పీకినట్టు కాకుండా కథలోంచే ఆ మెసేజ్ని పాస్ చేశారు. ఆ విషయంలో డైరెక్టర్ని మెచ్చుకోవాలి. ప్లస్ పాయింట్స్: శివాజీ నటన సినిమాని తన భుజాల మీద మోశారు. సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్ ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సోషల్ మెసేజ్ ఇలాంటి పాయింట్ని చెప్పడానికి గట్స్ ఉండాలి. టెక్నికల్ టీమ్ ముఖ్యంగా మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్: స్లో నరేషన్, ఫస్ట్ హాఫ్లో కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల సీన్స్ మధ్య కంటిన్యూటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం. ఫైట్స్, ఐటెమ్ సాంగ్స్ కోరుకునే వారికి ఇది మైనస్. ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే మంచి కథ, బలమైన ఎమోషన్స్ ఉన్న సినిమాలను ఇష్టపడే వారికి, సామాజిక అంశాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి, నటనకు ప్రాధాన్యత ఇచ్చేవారికి వీళ్ళంతా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. ఎవరు స్కిప్ చేయొచ్చు అంటే కేవలం టైం పాస్ కోసం నవ్వుకోవడానికి సినిమాకి వెళ్లేవారు, ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు వీళ్ళకి ఈ సినిమా కొంచెం భారంగా అనిపించొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే దండోరా ఒక నిజాయితీ గల ప్రయత్నం. మన సమాజంలో ఉన్న ఒక మురికిని కడిగేయడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం. ఫస్ట్ హాఫ్లో ఉన్న స్లో పేస్ని పక్కన పెడితే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్, శివాజీ గారి పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒక్కసారి చూడొచ్చు. ఇది రెగ్యులర్ సినిమా కాదు, గుండెకు హత్తుకునే సినిమా. ఫ్యామిలీతో, ముఖ్యంగా పెద్దవాళ్లతో కలిసి వెళ్తే వాళ్ళు ఈ ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతారు. సోషల్ డ్రామాలు ఇష్టపడేవారు మిస్ అవ్వకండి. ది ఫ్రెండ్స్, దండోరా మూవీ రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే శివాజీ గారి నటన మీకు ఎలా అనిపించింది? ఆయన ఈజ్ బ్యాక్ అనిపించిందా? అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఆ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ సినిమా రివ్యూల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.